వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ప్రస్తుత రోజుల్లో చాలామందిని వేధిస్తున్న అతి ప్రధానమైన సమస్య బ్యాక్ పెయిన్, నడుము నొప్పి. అసలు ఈ నడుము నొప్పి ఎందుకు వస్తుంది? నడుము నొప్పి వస్తే ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సా విధానాలు ఉంటాయి? దీనికి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్స్ ఏమైనా ఉంటాయా? ఇటువంటి అంశాలని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం విశాఖలోని మురళీనగర్లో ఉన్న ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని డాక్టర్ సుందర్రాజ్ పెరుమాల్ గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, బ్యాక్ పెయిన్ అనేది ఇప్పుడు సర్వసాధారణంగా వినిపిస్తున్న అతి ప్రధానమైన సమస్య. ఒకప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ అనేవారు, బట్ ఇప్పుడు ఏజ్తో సంబంధమే లేకుండా అందరినీ వేధిస్తోంది. సో ఈ సమస్య రావడానికి గల ప్రధాన కారణం ఏమై ఉంటుంది? పని మానేయడానికి, ఆఫీస్కి వెళ్లకుండా లీవ్ పెట్టడానికి ఉన్న అతి ముఖ్యమైన కారణంలో ఒకటి బ్యాక్ పెయిన్. అవును, ప్రతి నలుగురిలో ఒకరికి జీవితంలో ఒకసారైనా బ్యాక్ పెయిన్ వస్తుంది. అండ్ ఈ బ్యాక్ పెయిన్ అనేది ఒక మనిషి అనుభవించేటువంటి అతి క్లిష్టమైనటువంటి కష్టమైనటువంటి నొప్పి. దీన్ని న్యూరాలజీ అంటారు. అంటే ఆ డిస్క్ పక్కకు జరిగి నరాన్ని నొక్కుతున్నప్పుడు ఆ నరం ఇలా పిండి వేయబడడం వల్ల వచ్చేటువంటి నొప్పి భరించడానిగా ఉంటుంది అనమాట. అంటే మోకాలు నొప్పి, భుజం నొప్పి, వీటికన్నా కూడా వాటిలో ఏంటో ఏదో వాపు ఉంది, డిజనరేషన్ ఉంది అని కనబడుతుంది. చూడడానికి బాగానే ఉంటారు కానీ చాలా చాలా ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్తో బాధపడుతూ ఉంటారు అన్నమాట. సో ఈ బ్యాక్ బోన్ ఉంది కదండి, మనము ఏదైతే వెన్నెముక అంటాము, ఇది ఒక్క బోన్ కాదు, పైనుంచి కింద దాకా మొత్తం 33 ఎముకలు ఉన్నాయి. వీటిల్నే వెన్నుపూసలు అంటాం మనం తెలుగులో, ఇంగ్లీష్లో వెర్టిబ్రే అంటాం. వెన్నుపూస అని ఎందుకంటాం అంటే ప్రతి ఎముకకి ఒక కన్నం ఉంటుంది. ఈ కన్నంలోంచి వెన్నుపాము ఇలా లోపల నుంచి వెళ్తుంటుంది అనమాట. ఈ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తుంది అనమాట వెన్నుపాము. అంటే పూసల్లోంచి దారం వచ్చినట్టుగా ఈ వెన్నుపూసల్లోంచి వెన్నుపాము వెళ్తుందంట, స్పైనల్ కార్డ్. అండ్ ఈ స్పైనల్ కార్డ్ లోంచి ఇటొక నరము వస్తుంది చూసారా, పైనుంచి కింద దాకా 31 జతల నరాలు వస్తున్నాయి బయటికి. ఇవేంటంటే మెదడు నుంచి శరీరానికి, స్పైనల్ కార్డ్ నుంచి శరీరానికి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లే కేబుల్ వైర్స్ లాంటివి అనమాట, రక్తనాళాలు కాదు. అండ్ ఈ నరం బయటకు వస్తున్న చోట ఎముకకి మధ్యలో కనిపిస్తుంది చూసారా, దీన్ని ఇంటర్వెర్టిబ్రల్ డిస్క్ అంటారు. ఇది కూడా స్కెలిటన్ లో భాగమే కానీ బోన్ కాదు, కార్టిలేజ్ అనమాట. ఇందులో 80% ద్రవ పదార్థం ఉంటుంది. ఈ ద్రవ పదార్థం ఉండడం వల్ల బోన్ లా గట్టిగా కాకుండా ఇది మెత్తగా ఉంటుంది అనమాట, ఒక కుషన్ లాగా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది. మనం ఎక్కువసేపు నించున్నా, కూర్చున్నా, ముందు కొంగినా, గతుకుల రోడ్లో ప్రయాణం చేసినా, బరువులు ఎత్తినా ఈ ఎముక వచ్చి ఎముకకు తగులుతుంటే మధ్యలో ఒక స్ప్రింగ్ లాగా పనిచేస్తుంది. దగ్గరికి వచ్చిన ఎముకని మళ్ళీ దాని ప్లేస్కి పంపించేస్తుంది. ఈ సృష్టిలోని మనిషి ఒక్కడే ఇలా నిట్ట నిలువుగా ఉంటాడు. మిగిలిన అన్ని జంతువులు 4 కాళ్ళ మీద ఉండడం వల్ల బరువు అనేది సమానంగా పడుతుంది. మనకి బరువు మొత్తం లోవర్ బ్యాక్ మీద పడుతుంది బికాస్ ఆఫ్ ద వెర్టికల్ పోస్చర్ అనమాట. సో అలా వెర్టికల్ పోస్చర్ లో బరువు పడుతున్నా ఏం ఇబ్బంది కాకుండా ఇది ఒక స్ప్రింగ్ లాగా పనిచేస్తుంది అనమాట. కానీ ఈ స్ప్రింగ్ లో ఉన్నటువంటి 80% ద్రవ పదార్థం కనుక తగ్గిపోతే ఓకే, అప్పుడు ప్రెషర్కి ఇలా నొక్కిపోయి మళ్ళీ రికాయిల్ అవ్వదు. ఒక్కొక్కసారి బాగా నొక్కకపోతే పక్కకు జరుగుతుంది. 2 బ్రెడ్ స్లైసుల మధ్యలో ఎంత జామ్ పెట్టి నొక్కామనుకోండి, జామ్ బయటకు వచ్చేస్తుంది కదా, అలా 2 ఎముకలు డిస్క్ నొక్కితే డిస్క్ ఇలా పక్కకు జరిగిపోతుంది. అలా జరిగిపోయిన డిస్క్ ఏం చేస్తుందంటే వెనకున్నటువంటి వెన్నుపామును నొక్కేస్తుంది, లేదా బయటకు వస్తున్నటువంటి నరాలు నొక్కేస్తుంది. సో వెన్నుపామును నొక్కితే అక్కడ నొప్పి, ఈ నరాలు నొక్కితే ఈ నరాలు ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడంతా నొప్పి అనమాట. మెడ నుంచి తల్లోకి, మెడ నుంచి భుజంలోకి, నడుము నుంచి కాళ్ళల్లోకి నరాలు వెళ్తాయన్నమాట. ఈ డిస్క్ ఈ నర్వ్ని ప్రెస్ చేస్తే ఈ నరం వెళ్ళే ప్లేస్ అంతా కూడా నొప్పి వస్తుంది. అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలంటారు? మంచి న్యూట్రిషియస్ ఫుడ్, అన్ని రకాలైనటువంటి పోషక పదార్థాలు, ముఖ్యంగా ఎముకలకి కాల్షియం అందాలి, ఎన్నో వైటల్ న్యూట్రియంట్స్ అందాలి, వైటమిన్ డి అందాలి. ఇవన్నీ మనం తీసుకునే ఆహారంలో ఉండొచ్చు, ఉన్నా కూడా వాటిని ఎముకల వరకు అందనివ్వకుండా ఆపేసే కొన్ని రకాల విష పదార్థాలు శరీరంలో తయారవుతాయి. ఆ విష పదార్థాలని ఫ్రీ రాడికల్స్ అంటారు, లేదా ఎండోటాక్సిన్స్ అంటారు. మన శరీరంలోనే తయారవుతున్నటువంటి టాక్సిన్స్ అన్నమాట. అవి తయారవడానికి చాలా కారణాలు ఉన్నాయి.
సమయానికి తినకపోవడం, సమయానికి పడుకోకపోవడం, సమయానికి లేవకపోవడం, శారీరక శ్రమ చేయకపోవడం, మానసిక ఒత్తిడి, భయము, ఆందోళన, టెన్షన్, ఇరిటేషన్, కోపం, మెంటల్ స్ట్రెస్, పొల్యూషను అండ్ చాలా రకాల యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ విపరీతంగా వాడేయడము, వీటన్నిటి వల్ల శరీరంలో ఎన్నో రకాల విష పదార్థాలు చేరిపోయి ఆ విష పదార్థాలన్నీ కూడా మనం తీసుకున్న ఆహారాన్ని ఎముకలకు అందకుండా ఆపేస్తాయి. అందించడానికి జరిగేటువంటి కెమికల్ రియాక్షన్స్ డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట. దానివల్ల మొత్తం టాక్సిన్స్ అన్ని కూడా ఈ ఆహారాన్ని, న్యూట్రిషన్ ఎముకలకి అందకుండా ఆపేయడం వల్ల ఎక్కడ అందకపోతే అక్కడ అరిగిపోతుంది. అంటే దాని నుంచి బయటపడటం ఎట్లా అంటారు? ఫస్ట్ ఈ డీజనరేషన్ని ఆపాలి అంటే ఈ విష పదార్థాలు శరీరంలోంచి బయటకు పంపించాలి. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లోంచి ఫ్రీ రాడికల్స్ని బయటకు పంపించాలి. దానికి మనం ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్స చేస్తాం. పంచకర్మ ట్రీట్మెంట్, వమన కర్మ, విరేచన కర్మ. ఎవరి బాడీలో అయితే చాలా ఎక్కువ డిజనరేషన్ ఉంది, టక 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 అరిగిపోతుంది, ఈ సంవత్సరం తీసిన ఎంఆర్ఐ నెక్స్ట్ సంవత్సరం తీసిన ఎంఆర్ఐ చూస్తే ఇంకా ఎక్కువ అరిగిపోయింది, చాలా ఫాస్ట్గా డిజనరేట్ అవుతుందంటే ముందు ఇమ్మీడియట్గా డీటాక్సిఫికేషన్ చేయాలి. వమన విరేచన కర్మల ద్వారా బాడీలో టాక్సిన్స్ అన్ని బయటకు పోతే అరిగిపోవడం అనేది ఆగుతుంది. కానీ ఆల్రెడీ అరిగిపోయినటువంటి డిస్కులు ఉంటాయి కదా, వాటిని రీజనరేట్ చేసేటువంటి, మళ్ళీ కొత్తగా లిక్విడ్ తయారయ్యేటువంటి, కొత్తగా బోన్కి స్ట్రెంగ్త్ వచ్చి, కొత్తగా ఎముకలకి, కండరాలకి, లిగమెంట్స్కి, టెండాన్స్కి, లిగమెంట్స్కి, వాటన్నిటి కూడా స్ట్రెంగ్త్ వచ్చేటువంటి ఆహారం ద్వారా న్యూట్రిషన్ ఇక్కడ పంపించేటువంటి కొన్ని చికిత్సలు ఉన్నాయి. అంటే రీజనరేటివ్ థెరపీస్ అన్నమాట. ఉంటాయి ఆయుర్వేదంలో. ఉంటాయి ఆయుర్వేదంలో రీజనరేషన్ అనేది 100% పాసిబుల్ అని ఎప్పటి నుంచో చెప్తున్నారు, కొన్ని వేల సంవత్సరాల నుంచి. రీజనరేషన్ సాధ్యమే కాదని చెప్తుంటారు. సాధ్యమే కాదు అని చెప్పేది కొంతకాలం క్రితం వరకు చెప్పేవారు. ఇప్పుడు రీజనరేషన్ అనేది పాసిబుల్ అని విశ్వవ్యాప్తంగా శాస్త్రజ్ఞులందరూ కూడా ఒప్పుకున్నారు. సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ ఆయుర్వేదంలో మనం వేల సంవత్సరాల క్రితం చెప్పిన వాటిలన్నీ నిజమని ప్రూవ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు రీజనరేటివ్ థెరపీ మీద కొన్ని కోట్ల బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ కోసం. కానీ ఆ రీజనరేషన్ ఎలా చేయాలో మన ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పారన్నమాట. సో ఎట్లా రీజనరేట్ చేయాలి, ప్రతి ఒక్క కార్టిలేజ్ని, ప్రతి ఒక్క బోన్ని, ప్రతి ఒక్క సెల్ని ఎట్లా రీజనరేట్ చేయాలి, ఎట్లా రిజువనేట్ చేయాలనేది చెప్పారు. సార్, ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో నడుము నొప్పి ఉంది అనుకుందాం, అటువంటి వారికి టిప్ అంటే ఆయుర్వేదంలో ఏం చెప్తారు? సో ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్, బ్యాక్ బోన్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ అవి చేసుకోవచ్చు. అయితే అందరికీ అందుబాటులో ఉండేటువంటి మంచి చిట్కా చెప్తాను. ఇది కేవలం ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. దీన్ని వావిలాకు అంటారు. వావిలాకు, నిర్గుండి అని అంటారు సంస్కృతంలోని, లేదా సింధువార అని కూడా అంటారు. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్కి స్నానం ప్రెగ్నెంట్ డెలివరీ అయిన తర్వాత స్నానానికి నీటిలో ఈ ఆకులు వేసి మరిగించి వాతం తగ్గుతుందని చక్కగా ఇస్తారనమాట. అలా దీన్ని నీటిలో వేసి మరిగించుకుని దాంతో స్నానం చేయొచ్చు. లేదా తాగడానికి దీని ఆకుల కషాయం కూడా ఈ కషాయం చేసి రోజు ఒక 50 ml కషాయము ఎంటీ స్టమక్లో తాగితే నడునొప్పి, సివియర్ నడునొప్పి తగ్గుతుంది అనమాట. ఇది జ్వరంలో కూడా పనిచేస్తుంది. అండ్ డిఫరెంట్ పెయిన్స్, నడునొప్పి కాకుండా మెడ నొప్పి, భుజం నొప్పి, మోకాల నొప్పి, అన్ని నొప్పుల్లో కూడా పనిచేస్తుంది. పెయిన్ కిల్లర్. అండ్ ఈ ఆకులు కొంచెం నువ్వులలో ఫ్రై చేసి కాపడం పెట్టుకుంటే కూడా నొప్పికి తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది అందరి ఇళ్లలో పెంచుకుంటే చాలా ఈజీగా పెరుగుతుంది. కొమ్మ వేస్తే చెట్టు వచ్చేస్తుంది అనమాట. అండ్ మంచి వాసన చూడండి, ఎంత మంచి వాసన వస్తుందో, ఆకుల వాసన గుమగుమలాడుతూ ఉంటుంది. సో ఈ వావిలాకు అద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది అనమాట నడునొప్పికి. ఇక్కడ చిన్న డౌట్, అంటే ఇప్పుడు ఈ పేషెంట్స్ ఏ స్టేజ్లో అప్పుడు ఆ థెరపీస్ అనేవి తీసుకోవాలంటారా, ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవాలి? అంటే జనరల్గా ఇనీషియల్గా బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు కొంచెం డీజనరేటివ్ చేంజెస్ స్టార్ట్ అయినాయండి, బెడ్ రెస్ట్ తీసుకోండి, పెయిన్ కిల్లర్ వేసుకోండి, బాగా నొప్పిగా ఉంటాయి, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, ఫిజియోథెరపీ చేసుకోండి అని చెప్తారు. ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ చేసినా, బెడ్ రెస్ట్ తీసుకున్నా, పెయిన్ కిల్లర్ వేసుకున్నా కూడా అరిగిపోవడం అనేది ఆగదు. ఇంకా బాగా అరిగిపోయిన తర్వాత గో ఫర్ సర్జరీ అంటారు. సర్జరీలో ఏం చేస్తారంటే ఈ డిస్క్ని తీసేస్తారు. అరిగిపోయిన డిస్క్ తీసేసి బోన్కి మధ్యలో ప్లేట్లు వేసి స్క్రూలు బిగించేస్తారు. అప్పుడు ఇంకా బోన్కి మధ్యలో మూమెంట్ ఉండదు అనమాట. ఇట్లాంటి మూమెంట్ ఉండదు. ఇట్లా తిరగడం, ఇట్లా వంగడం అవ్వదు అనమాట. అలా అవనప్పుడు ఏమవుతుంది, ఈ మూమెంట్ రెస్ట్రిక్షన్ అవుతుంది. కానీ చాలామంది నొప్పి తట్టుకోలేక మూమెంట్ రెస్ట్రిక్షన్ అయినా పర్వాలేదు చేంజ్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఈ ఏదైతే ఈ సర్జరీ ఉందో, బ్యాక్ బోన్ సర్జరీ అనేది చాలా డేంజర్ అని ఎక్కువగా ఉంటూ ఉంటారు. అది అసలు కరెక్టేనా? అంటే డేంజర్ అనొచ్చా? ఎందుకు డేంజర్ అంటే చాలా కాంప్లికేటెడ్ సర్జరీ అనమాట. డిస్క్ని కట్ చేసినప్పుడు పొరపాటు ఈ నరం కట్ అయింది అనుకో, ఈ కాలు చేయబడిపోవడం లేదా ప్రాణానికే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. అఫ్కోర్స్ మన అదృష్టం బాగుండి మంచి డాక్టర్ చేసి భగవంతుడి దయ వల్ల ఏ కాంప్లికేషన్ లేకుండా సర్జరీ అయింది అనుకుందాం. అప్పుడు 1-2 డిస్కులు తీసేస్తారు, ఇంకా అక్కడ ప్రెషర్ పడదు, అక్కడ నొప్పి రాదు. ఇప్పుడు దాకా బరువు ఇవి తీసుకుంటున్నాయి, కింద ఉన్నాయి కాబట్టి. వీటిని తీసేస్తే బరువు ఏవి తీసుకుంటాయి, పైవి తీసుకుంటాయి, మళ్ళీ అవి పక్కకి జరుగుతాయి, మళ్ళీ దానికి సర్జరీ చేయాలంటారు. ఇలా పక్కకి జరిగిన ప్రతిదానికి సర్జరీ చేయడం అనేది సొల్యూషన్ కాదు. ఓకేనండి. సో అలాంటి స్టేజ్లో
ఈ బాగా డిజనరేట్ అయిపోయింది అనే స్టేజ్లో పంచకర్మలు చేసుకోవాలి. కానీ చాలా ఇనిషియల్ స్టేజ్లోనే వచ్చారనుకోండి, జస్ట్ అప్పుడే నడుము నొప్పి స్టార్ట్ అయింది, కొంచెమే డిజనరేషన్ అండి, సింపుల్గా ఆహారంలో మార్పులు, లైఫ్ స్టైల్లో మార్పులు, కొన్ని మందులు, ప్రాణాయామము, ధ్యానము, యోగాసనాలు, ముఖ్యంగా స్పైనల్ స్ట్రెంగ్థనింగ్ చేసేటువంటి బ్యాక్వర్డ్ బెండింగ్ ఆసనాలు, ఇవన్నీ చేయడం ద్వారా పూర్తిగా రివర్స్ చేసుకోవచ్చు. బట్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటే ఖచ్చితంగా పంచకర్మ చికిత్సలు చేసుకోవాలి. పంచకర్మ ట్రీట్మెంట్లు ఎన్ని రోజుల పాటు తీసుకోవాలంటారు? బాగా ఎక్కువ డిటాక్సిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంటే కనుక ఓన్లీ డిటాక్సిఫికేషన్కి 4 రోజులు పడుతుంది. తర్వాత రీజనరేటివ్ థెరపీ చేయడానికి ఒక 4 రోజులు పడుతుంది. అంటే సుమారు 2 నెలల పాటు ట్రీట్మెంట్స్ రోజు వచ్చి క్లినిక్లో థెరపీ చేసుకోవాలన్నమాట. చేయించుకుంటే కంప్లీట్గా రీజనరేషన్ సాధ్యం. అంటే ఈ 2 నెలల్లో చాలా మటుకు నొప్పి తగ్గుతుంది. టోటల్ రీజనరేషన్ జరగడానికి అట్లీస్ట్ ఒక 6 నెలల నుంచి సంవత్సరం దాకా పడుతుంది. సో సర్జరీతో పని లేకుండా ఇక్కడైతే సాధ్యం అవుతుంది. ఈవెన్ మళ్ళీ ఎంఆర్ఐలో కూడా తిరిగి రివర్స్ అయ్యి మళ్ళీ రీజనరేట్ అయినట్టుగా కనిపిస్తుంట. అంత చక్కటి మార్పులు వస్తాయి. ఓకే, సూపర్ సార్. అసలు అంటే సర్జరీకి వెళ్ళకుండా బ్యాక్ బోన్తో తీవ్రంగా సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే సర్జరీకి వెళ్ళకుండా ఆయుర్వేదంలో బెస్ట్ ట్రీట్మెంట్స్ అనేవి మీరు చేయగలుగుతారు. ఓ సూపర్. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఈరోజు మాకు అందించారు. అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉంటే దానికి ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయో చాలా చక్కగా డాక్టర్ గారు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.